టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. దాడి రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయలుదేరారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అందించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజ్ ని సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇక దాడి రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయలుదేరారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గురదలలోని ఆయన ఇంటికి నోటీసులు అందించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి ఘటనలో వేగంగా విచారణ అయితే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరవేగంగా కూడా ఈ కేసుని విచారణ అయితే కొనసాగుతుంది. ఈ కేసులో దేవినేని అవినాష్ తో పాటు అదే విధంగా అప్పిరెడ్డి కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఏదైతే మరి రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత కూడా సాక్షాత్తు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం పట్ల అటు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం అయినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మంగళగిరి సిఐ విచారణ అయితే కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించి అవినాష్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఏదైతే మరి ఇప్పటికే ఆయన విదేశాలకి పారిపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి, అక్కడ రెడ్ కార్డ్ నోటీసు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన వెలితిరిగి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆయన కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మంగళగిరి కేంద్ర కార్యాలయానికి ఈ రోజు నోటీసులు అందించారు. ఏదైతే మంగళగిరి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం కూడా వారు విచారణకి హాజరు కావాలంటూ కూడా అక్కడికి నోటీసులు అయితే అందించినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు అవినాష్ కూడా దేవినేని అవినాష్ కూడా ఆ నోటీసులు సర్వ్ చేశారు. ఇప్పటి వరకు ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అరాచకాలకి పాల్పడ్డారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎందుకంటే గతంలో విపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు సాక్షాత్తు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి డీజీపీకి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కేసు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసు పైన పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం కూడా హాజరు కాకపోతే మరి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇప్పటికే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా వైసీపీ నేతలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. స్వాతి, రైట్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.